హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 kg, రైస్, ఆయిల్, ఆనియన్స్, చిల్లీ, బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, లవంగం, బిర్యానీ మొగ్గ. ఇవి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటాం. కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 స్పూన్స్ మనం నెయ్యి యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే బిర్యానీ కొంచెం టేస్ట్గా రావాలి కదా. నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు మొత్తం మనం అందులో వేసుకొని వేపుకోవాలన్నమాట. ఒక 2 minutes వేగిన తర్వాత ఆనియన్స్ అనేవి అందులో వేయాలి మనం. చూసారుగా ఫ్రెండ్స్, కొంచెం ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఆనియన్స్ అనేవి వేస్తాం మనం. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 5 minutes ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి మనం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి మనం. ఆ స్మెల్ అనేది, ఆ పచ్చి స్మెల్ మనకు రాకుండా ఉండే వరకు వేపుకోవాలి. తర్వాత చికెన్ వేసుకుంటాం మనం. ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ కొంచెం ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దానిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం కలపాలన్నమాట. మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అట్లా చల్లుకోవాలన్నమాట. చల్లుకొని మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీనిలోకి కారం వేసుకోవాలన్నమాట. 3 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకొని తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రెండు బాగా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఇంకొంచెం టేస్ట్ రావాలంటే మనం కర్డ్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఒక 1 cup కర్డ్ని తీసుకొని మనం యాడ్ చేసుకోవాలి. కర్డ్ వేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వేయాలి కదా, సాల్ట్. సో గల్లుప్పు వేస్తే మనకు టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ బదులు గల్లుప్పు యూస్ చేస్తున్నాను. మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ 4 items వేసిన తర్వాత మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఫైనల్లీ మనం దీనిలో బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. బిర్యానీ మసాలా యాడ్ చేసిన తర్వాత అసలు చూసారా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూస్తేనే మనకి తినేయాలనిపిస్తుంది కదా. ఎమ్మీగా టేస్టీగా చికెన్ మనం మంచిగా అన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు మనం క్లోజ్ చేసేసుకోవాలి, మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టిన తర్వాత ఒక 5 minutes అది మంచిగా బాయిల్ అయ్యి ఆ మసాలా మొత్తం అది అబ్జర్వ్ చేసుకునేది అనమాట. సో మనం మళ్ళీ ఇప్పుడు పక్కన పెట్టుకున్న రైస్ని మనం వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ రైస్ మిక్స్ చేసిన తర్వాత మనం 1 kg రైస్ తీసుకున్నాం కదా, 1 kg రైస్కి నాకు 3 glasses వచ్చిందనమాట. సో నేను 3 glasses రైస్కి ఒక్కో గ్లాస్కి 2 glasses వాటర్ అనేది తీసుకున్నాను. సో మనం 3 glasses రైస్కి 6 glasses వాటర్ అనేది యాడ్ చేయాలి దానికి. ఓకేనా? వాటర్ యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం క్లోజ్ చేసుకొని దమ్ పెట్టేసుకోవాలన్నమాట. దమ్ పెట్టిన తర్వాత ఒక 10 to 15 minutes బాయిల్ చేయాలన్నమాట. మ్యాక్సిమం ఒక 10 to 15 minutes బాయిల్ చేస్తే మనకి 80% బిర్యానీ అనేది కుక్ అయిపోతుంది. సో మళ్ళీ మనం ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ 80% డన్. సో మళ్ళీ మనం మూత పెట్టేసి ఇంకొక 5 minutes బాయిల్ చేస్తే కంప్లీట్గా మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.
లాస్ట్లో మనం ఇందాక కొంచెం మిగిల్చుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా పైన అలాగా డెకరేట్ చేసి ఒక 2 స్పూన్స్ గీ వేసుకుంటే మనకి టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ.